ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నీకు ముందుగా బయలుదేరును. ద లార్డ్ గాన్ అవుట్ బిఫోర్ thee. దేవుడు తన పని కోసం స్త్రీలను కూడా వినియోగిస్తాడు. స్త్రీలు సమాజంలో పదవులు చేపట్టడానికి అనుమతి కానీ అవకాశం కానీ లేక ఇంటి 4 గోడల మధ్య అణిగి నివసించిన రోజుల్లో సర్వశక్తుడైన యెహోవా లప్పీదోతు భార్య దెబోరాను ఇశ్రాయేలీలపై న్యాయాధిపతిగా వినియోగించాడు. ఆమె మిరియాము తర్వాత దేవుని వాక్యంలో కనిపించే మొదటి ప్రవక్త్రి. తనను మరచి అన్య దేవతల్ని పూజించే ఇశ్రాయేలీలను దేవుడు కనాను దేశంలో యాబీనుకు అమ్మివేశాడు. అతడు వారిని 20 ఏళ్ళు కఠినంగా బాధించాడు. అప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి మొదలుపెట్టారు. 900 ఇనుప రథాలు కలిగి ఉన్న యాబీను సైన్యానికి సీసెరా సైన్యాధిపతిగా ఉన్నాడు. అతనిని ఎదుర్కొనేవారు ఇశ్రాయేలీలో ఎవ్వరూ లేక వారు నిస్సహాయ స్థితిలో ఉండగా దేవుడు దెబోరా అనే ప్రవక్తతో సీసెరాను అతని రథాల్ని అతని సైన్యాన్ని కీషోను వాగు దగ్గర అప్పగిస్తానని సెలవిచ్చాడు. దేవునికి ఇశ్రాయేలీలకు మధ్య ప్రవక్త్రిగా ఉన్న దెబోరా అభినోయము కుమారుడైన బారాకుతో 10,000 మందిని తీసుకొని తాబోరు కొండ దగ్గరకు బయలుదేరు అని సెలవిచ్చింది. యెహోవా శక్తి ఏంటో ఎరిగిన దెబోరా మాత్రం సీసెరా సైన్యానికి భయపడక సర్వాధిపతి అయిన యెహోవా మాటల్ని విశ్వసించింది. బారాకుతో నిన్ను యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును. నిజమే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను హింసించిన వారైన సీసెరాను దేవుడు చంపించాడు. రాజైన యాబీనును అణచివేశాడు. దేవుడు మన యందుండి ఎటువంటి కార్యాలైనా చేయించగలడు. మరి నీవు కూడా ఇశ్రాయేలీల వలె నిస్సహాయ స్థితిలో ఉన్నావా? బంధకాలలో ఉన్నావా? దేవుడు నీ బంధకాలను విడిపించేవాడు. ఆయన నీకు తోడుగా ఉండి నీకు ముందుగా బయలు వెళ్ళి నీ సమస్యను పరిష్కరించి అడ్డుగొండలను తొలగించువాడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అనాథమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విరిచిన వాగ్దానంలకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా వారి జీవితాన్ని సరిచేసుకొని జీవించే బ్రతుకులను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, మాకు ముందుగా ఉన్న దేవుడవు, సర్వం వ్యాపించి ఉన్న దేవుడవు, మా కుడి ఎడమల తొట్టిల్లకుండా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచే దేవుడవు మీరేనయ్యా. మా సమస్యల్లో మీరే మాకు ముందుగా ఉండి నడిపించండి దేవా. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డను సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి ఔషధం అత్తరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.